అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కష్టాలు వదిలేలాగా లేవు. ఇప్పటివరకు అప్పులు, ఇబ్బందులు, ప్రైవేటీకరణ ముప్పు వీటన్నిటితో కుస్తీపడి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకం ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత కొంత తేరుకుంది అనుకున్నారు. అయితే సిబ్బందిని తగ్గించుకునేటువంటి క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ఇవన్నీ ఈ వివాదాలు నడుస్తున్నాయి ఒకవైపు. ఇప్పుడు మళ్ళీ ఒక అనుకోని ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంప ముంచేట్టుగా కనిపిస్తుంది. బ్లాస్ట్ ఫర్నెస్ 2లో జరిగినటువంటి ప్రమాదం వలన దాదాపు 300 ట్రక్కులకి సంబంధించిన ట్రక్కుల విలువైనటువంటి ద్రవరూప ఉక్కు నేలపాలైంది. అంటే మొత్తం ఇదంతా కూడా ఐరన్ మెటీరియల్ తయారు చేయడానికి ఒక ముడి సరుకు లాంటిది. మొత్తం ఇది ఫర్నేష్ నుంచి టర్బో లాడిల్ కార్ దానిలోకి నింపి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మొత్తం టీఎల్సీకి అంటే టర్బో లాడిల్ కార్కి రంధ్రం పడి ఈ ద్రవరూప ఉక్కు మొత్తం కూడా కిందికి జారిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయి, కేబుల్స్ తగలబడిపోయినాయి, ట్రాక్ దెబ్బతింది. ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒక్కటే ఊపిరి పీల్చుకునేటువంటి అంశం. సో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రావడం, అధికారులు తక్షణం రియాక్ట్ అవ్వడం, వీటి వలన సమస్యను తగ్గించగలిగారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్న కష్టాలను మాత్రం ఇది పెంచేటువంటి సమస్యగానే మనం చూడాలి. ఆల్రెడీ కార్మిక సంఘాల నాయకులు నిపుణులైనటువంటి సిబ్బందితో పనిచేయించాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఇక్కడ కొంతమంది స్ట్రైక్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సిబ్బంది తొలగింపుకి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. నిపుణులైన సిబ్బందిని వాడకపోవడం సమస్య. టెక్నికల్గా టీఎల్సీ అని చెప్తున్నారు, టర్బో లాడిల్ కార్ అని చెప్తున్నారు. దానికి రంధ్రం పడడం అంటే దాని నాణ్యత లేదా అది ఉపయోగించి డ్యామేజ్ స్టేజ్కి వచ్చేసిందా, దానివల్ల జరిగిన నష్టం అనేది ఇంకా అధికారులు అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒక్కటే ఉపశమనం కలిగించేటువంటి విషయం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఇది కొత్త సమస్య తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.